శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఆర్డీఓ కార్యాలయమందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కావలిపట్నంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధనవంతుల చేతుల నుండి ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, ఆక్రమణదారులు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కావలిపట్నంలోని వామపక్ష పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా నిరసన తెలిపారు. అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు ఆక్రమణదారులకు గురవుతున్న కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని, తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. పై కార్యక్రమంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు మూకమ్మడిగా కూటమిగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలని బడాబాబులకు అమ్మివేస్తున్నారు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కావలి ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలంలో ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. స్లాబులు కూడా వేశారు. గతంలో ఎంఆర్ఓగా సాంబశివరావు గారు ఉన్నప్పుడు అనేక మంది ఆక్రమణదారులు ఆందోళన చేశారు. ఒక ఆమె అయితే ప్రొక్లైన్ తొట్లో కూడా కూర్చుంది. కానీ ఆ రోజు ఆ ఎంఆర్ఓ గారు ఎటువంటి దీనికి లొంగకుండా ఆ రోజు ఆ ప్రభుత్వ స్థలం అని చెప్పేసి అవన్నీ కూడా తొలగించి అక్కడ బోర్డు పెట్టారు. ఆ బోర్డుని ఈరోజు తొలగించి ఈరోజు నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తున్నట్లని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పడతామని ఇక్కడ హైడ్రా పనిచేస్తున్నట్టు అన్నారు. మరి ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్గానే ఎక్కడ చాటుమాటుగా కూడా కాకుండా కావలి ఎమ్మెల్యే ఇంటికి కోతవేడు దూరంలో వెంగళరావు నగర్లో దోబిఘాటు పేరుతో 100 అంకణాలు, వెంగయ్యగారి పాలెంలో ఇట్లా అనేక రకాలైనటువంటి కావలిపట్నంలో ఆక్రమణలు చేస్తూ ఉంటే ఈ హైడ్రా ఏం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ తక్షణమే అధికారులు, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఆక్రమణదారులకి ఒత్తాసగా మారుతున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి. ఆ ప్రభుత్వ స్థలాలు ఏదైతే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురైనాయో వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని చెప్పి ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. పట్టణ పరిధిలో చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాలువలు, ఇరిగేషన్ స్థలాలు, 100 ఎకరాలు ఈరోజు ధనవంతుల చేతిలో, రియల్ ఎస్టేట్ దారుల చేతిలో, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం ఏమో చెప్తా ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారులు కూడా చెబుతున్నారు, ఇవన్నీ కూడా మాకు సంబంధించిన స్థలాలు, చెరువు స్థలం, కాలువ స్థలం, లేకపోతే శ్మశానానికి వదిలినటువంటి స్థలం, ఇట్లా చెప్తా ఉన్నారు అధికారులు. ఏ పరిధిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు పట్టణ పరిధిలో ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడినటువంటి చేతిలో ఈరోజు ఉన్నాయి. దీని మీద వామపక్షాలు పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేయగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో కలిసి వచ్చి పోరాటం చేసినటువంటి సందర్భం. ఆ రోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది చాలా అన్యాయము. ఇప్పుడు గతంలో పరిపాలించేటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి భూ ఆక్రమణలు, గ్రావుల దందాలు, గ్రావులు ఇంకా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మాతో కలిసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే గతంలో ఉన్నటువంటి పరిపాలనకి ఇప్పుడున్నటువంటి పరిపాలనకి, అప్పుడున్నటువంటి నాయకులకి ఇప్పుడున్నటువంటి నాయకులకి ఏం తేడా కనపడట్లేదు.
ఇంకా ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు ధనవంతుల చేతిలో దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్న వామపక్ష పార్టీలకి, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పేదోళ్ళు అనేక ప్రాంతాల నివాసం ఉంటా ఉన్నారు. ఈరోజు ఎలాంటి అభివృద్ధికి చాలా దూరంగా అన్ని వసతులు లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, నివాసం ఉంటా ఉన్నారు. ఒక్క ఇంటికి మీరు పట్టా ఇచ్చారా? ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ అధికారులు మాత్రం చెబుతా ఉన్నారు, పేదోళ్ళు ఉన్న దగ్గర ఇంటి స్థలము డెవలప్మెంటు అవన్నీ కూడా ఇళ్ళు కట్టించాలని అడుగుతూ ఉంటే దానికి అనేక సాకులు చెప్తా ఉన్నారు. ఇది ప్రభుత్వ స్థలం, ఇది చెరువు స్థలం, ఇది కాలువ స్థలం అని చెబుతా ఉన్నారు పేదోళ్ళకి. పెద్దోళ్ళ దగ్గర ఏంది మరి? పెద్దోళ్ళు ఈరోజు మున్సిపాలిటీ ఆదాయానికి గండుగొట్టి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణాలు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి దుర్వినియోగం అయిపోతూ ఉంది. కోట్ల రూపాయల స్థలాలు ఈరోజు ప్రభుత్వ స్థలాలు పెద్దల చేతులు లేకపోతా ఉన్నాయి. మరి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారని వామపక్ష పార్టీలుగా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలు, ఈ ప్రభుత్వ స్థలాలు ధనవంతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నటువంటి అధికారులను కూడా గుర్తించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి. మున్సిపల్ చట్టపరంగా లేనటువంటి ఈరోజు భవన నిర్మాణాలు ఆదాయం గండుబట్టి భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చట్టపరంగా లేనటువంటి భవనాల మీద కూడా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు అని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కానీ జరగనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ అధికారుల్ని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రండి అన్న. ఇదే స్థలంలో 4 కోట్లు పెట్టినారు గవర్నమెంట్. మరి గత ప్రభుత్వంలో 3 కోట్లు పెట్టినారు, ఈ ప్రభుత్వం వచ్చాక కోట్లు పెట్టినారు. కానీ సుమారుగా 5-6 కోట్లు విలువ చేసి భూమి ముస్లిం పక్కన అయ్యప్ప గుడి ఉంది కదా, దాని పక్కనే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఒక్కొక్కరు ఫ్లెక్సీలు కూడా ఎకరాల ల్యాండ్ రియల్ ఎస్టేట్ ధనవంతుల రాజకీయ పరుగుబడిన ఆక్రమంలో దుర్వినియోగమైన అని చెప్పి మున్సిపల్ అధికారులు తెలిసింది. ఈ రోజుకి 1 ఎకరా కూడా స్వాధీనం చేసుకున్నట్టు కానీ దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. ఇంకా ఉన్నటువంటి కూడా ఆక్రమణ. పేదోళ్ళ సెంటిమెంట్ ఏమో 100 చెబుతున్నారు, ప్రభుత్వ స్థలాలు రకరకాలు వస్తూ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గరికి వచ్చాక మాత్రం అవి మాత్రం ఎక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి అవన్నీ ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పరుగుబడిన కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉన్నాయి కదా, అవన్నీ స్వాధీనం చేసుకోమని మా దగ్గర. ప్రియమైన ప్రజలారా, కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో గత కొద్ది కాలంగా విపరీతంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఇన్ని రకాల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మీడియా కోడేకి వస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణకు గురవుతూ ఉంటే కనీసం కూడా పట్టించుకోకపోవడం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఒక ఇరిగేషన్ స్థలంలో కానీ, రెవెన్యూ స్థలంలో కానీ ఒక మున్సిపాలిటీకి సంబంధం లేకుండా, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ నిర్మాణం చేసుకోవడానికి ఎలా ప్లాన్ అప్రూవల్ ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దీని వెనక ఇది ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకవేళ ప్రజా సంఘాలు వెళ్ళి అడిగినా, లేకపోతే ఇంకోటి వెళ్ళి అడిగినా మున్సిపల్ కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా దీని వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక నిర్లక్ష్య ధోరణితో కూడినటువంటి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ స్థలాల్లో మీరు కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు అవి కాపాడకపోగా దాంట్లో ధనవంతులు నిర్మాణాలు చేసుకోవడానికి మీరు ప్రోత్సహిస్తున్నారని అంటే మీకు ఖచ్చితంగా దాంట్లో మీ ప్రోత్సాహం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ కమిషనరు, అట్లనే ఇరిగేషను, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా సరే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలని కనుక ప్రభుత్వ అధికారులు కనుక స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తాజాగా ముసునూరు అయ్యప్ప స్వామి గుడి పక్కన
దాదాపు 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటికే అనేక రకాలుగా ఆక్రమణకు గురైంది. పోయిన 5 ఏళ్లలో మేము ఎంతో ఆందోళన చేస్తే అంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి అప్పటికే అక్కడ కట్టుకున్నటువంటి చిన్నపాటి రేకుల షెడ్ని కూడా తొలగించి అక్కడ వాళ్ళందరినీ కూడా తొలగించేసి అది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టారు. పోయిన 4 ఏళ్ళు కూడా దాని ఆక్రమణకు గురి కావడం మేము చాలా పోరాటాలు చేశాం. ఇప్పుడు ఆ స్థలంలో చాలా దర్జాగా భారీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎమ్మెల్యే ఇంటికి కోతవేట దూరంలో ఉంది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఇక్కడ ప్రభుత్వ స్థలాలని పరిరక్షిస్తానని, కాపుగాస్తానని, ఏదైనా సరే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తే ఇక్కడ కూడా ఒక హైడ్రా ఉంది, కావల్లో కూడా ఒక హైడ్రా ఉంది, మేము ఎటువంటి నిర్మాణాలు కూల్చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు మీ ఇంటికి కోతవేట దూరంలో ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తుంటే మీ వైఖరి ఏంటని చెప్పి ఇందులో మేము అడుగుతా ఉన్నాం. అలాగే వెంగళరావు నగర్లో దాదాపు 100 అంకణాల గోపి స్థలం, ఈ రజికలకు సంబంధించినటువంటి ఒక దోబికి ఉన్నటువంటి స్థలం కూడా ఆక్రమణ జరుగుతుంది. అట్లానే వెంగయ్యగారి పాలెంలో గతంలో ఒక పంట కాలువ, దాన్ని ఆక్రమించి కూడా ఈరోజు ఒక భారీ అంతస్తు నిర్మాణం చేశారు. ఇట్లా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతూ ఉంటే రేపు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతాం. ఏంటి ప్రభుత్వ స్థలాలు కోల్పోతే ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక గ్రామం కానీ ఒక పట్టణం కానీ ప్రభుత్వ స్థలాలు ఎందుకు ఉంటాయనంటే, ఏదైనా ఒక సందర్భంలో ప్రజల అవసరాలు పెరిగినప్పుడు ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కట్టడానికి, ఒక స్కూల్ నిర్మాణం చేయడానికి, లేదా ఒక ఆరోగ్య కేంద్రాలు కట్టడానికి, లేదా ఒక పార్కులు నిర్మించడానికి, లేదా తన గ్రంథాలయాలు నిర్మించడానికి ఆ స్థలాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వాటికి కేటాయించిన ఈరోజు అన్యక్రాంతమైపోతే రేపు ఏదైనా స్కూల్ కట్టాలన్నా, గ్రంథాలయం కట్టాలన్నా, పార్కు కట్టాలన్నా, లేదా ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టాలన్నా రేపు ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతాం. అందుకని ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ప్రజల ఆస్తి, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది, ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా ఉంది. కాబట్టి తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.